నమస్కారం అండి. AvanPakasatramకి స్వాగతం. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. సగ్గుబియ్యంతో మనం దోశ ఎలా చేసుకోవాలో ఇవాళ మనం చూసుకుందాం. చాలా బాగుంటుంది. చాలా రుచికరంగా చాలా గమ్మున చేసేసుకోవచ్చు. ఏమేం కావాలి? సగ్గుబియ్యం కావాలి, వరిపిండి కావాలి, మెంతులు కావాలి. ఈ మూడిటిని మనం తీసుకుని వాటిని బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఒక 3 గంటలు. ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పులు సగ్గుబియ్యం వేసుకోండి. తర్వాత 1 కప్పు బియ్యం వేసుకోండి. అలాగే కొంచెం మెంతులు వేసుకుని బాగా కడగండి. ఒక 2-3 సార్లు కలిగితే దుమ్ము నులిగిపోతాయి. 3 గంటలు నానబెట్టాలి. ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు రుబ్బిన పిండి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి పెట్టుకుని ఇందులో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి, అలాగే తరిగిన అల్లము, తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలపండి. పెనం మీద నూనె వేసుకుని దోసపిండి వేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా సగ్గుబియ్యం దోశలు సిద్ధమైపోతాయి. ఇది కొబ్బరి చట్నీతో అదిరిపోతుంది తెలుసా. దీన్ని టేస్ట్ టమాటా సాస్తో కూడా చాలా బాగుంటుంది, కానీ కొబ్బరి చట్నీతో అల్టిమేట్ అనమాట. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.